హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వ మహారత్న సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఇంజనీరింగ్, డిప్లొమా, మేనేజ్మెంట్ మరియు లా పూర్తి చేసిన అభ్యర్థులకు ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ వివరాలేంటో ఇప్పుడు మరి చూద్దాం. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఇన్ గ్రేడ్ ఏ, ఫుల్ టైమ్ రెగ్యులర్ క్వాలిఫికేషన్ ఫర్ ఫాలోయింగ్ డిసిప్లిన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు కెమికల్ క్వాలిఫికేషన్ బీటెక్, బిఈ ఈక్వలెంట్ డిగ్రీ ఉండాలి విత్ 65% మార్క్స్. ఓకే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే గ్రేటర్ దెన్ 55% అబోవ్ ఉండాలి. ఎలిజిబుల్ డిసిప్లిన్ యాజ్ మెన్షన్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్ కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, కెమికల్ బయోకెమికల్, నెక్స్ట్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఉండాలి. నెక్స్ట్ సివిల్లో అయితే బీటెక్, బిఈ ఈక్వలెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి అయితే 65% అబోవ్ మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే అబోవ్ 55% ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారికి అయితే బీటెక్, బిఈ ఈక్వలెంట్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఓకే, సో ఈ విధంగా చూడండి. నెక్స్ట్ మెకానికల్, ఆ తర్వాత ఎంబీఏ మార్కెటింగ్ చేసిన వాళ్ళకు కూడా మాస్టర్స్ ఇన్ ఎంబీఏ ఎంత పర్సెంటేజ్ అంటే 60% అబోవ్ ఉండాలండి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ కేటగిరీ వారికి. మిగతా వారు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 55% ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ లా ఆఫీసర్, నెక్స్ట్ ఆఫీసర్ లా ఇన్ గ్రేడ్ ఏ పోస్ట్లోకి అయితే క్వాలిఫికేషన్ అండ్ మినిమం మార్క్స్ చూసినట్టయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, బ్యాచిలర్ డిగ్రీ లా ఎల్ఎల్బి చేసి ఉండాలి, లేదా 5 years ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి డిగ్రీ ఉండాలి కంపల్సరీ. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి అయితే 60% మార్క్స్ ఉండాలి కంపల్సరీ. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 55% ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఒకసారి చూద్దాం. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ ఏకి అయితే 26 years, డిప్లొమా ఇంజనీరింగ్ 26, ఆఫీసర్ మార్కెటింగ్ వారికి అయితే 28 years, నెక్స్ట్ లా ఆఫీసర్ గ్రేడ్ ఏ వారికి అయితే 30 years, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గ్రేడ్ ఏఓకి అయితే 30 years అప్పర్ ఏజ్ లిమిట్. ఓకే, ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే ద పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ 36/2026 ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, వర్క్ ఎక్స్పీరియన్స్. లా ఆఫీసర్ గ్రేడ్ ఏకి మినిమం ఎంత 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. యాజ్ ఆన్ 36 అంటే జూన్ 30 వరకు కౌంట్ చేస్తారు ఎక్స్పీరియన్స్ అనేది. ఇక్కడ యాక్టివిటీ స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 14/8, ఆగస్టు 14 నుండి. ఎప్పటి నుండి? ఆగస్టు 14 నుండి అయితే ఎండ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 3/9 అంటే సెప్టెంబర్ 3 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇష్యూరెన్స్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు? 15/9 అంటే సెప్టెంబర్ 15 నుండి. కండక్ట్ ఆఫ్ సిబిటి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 24/9 సెప్టెంబర్ 24లో కండక్ట్ చేస్తారు, 24కి. ఓకే, సెలెక్షన్ అండ్ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఫస్ట్ కంప్యూటర్ ఎగ్జామ్ పెడతారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టాస్క్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మరి సిబిటి ఎగ్జామ్లో ఏముంటుంది అంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వర్బల్ అబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఉంటాయి. సో మొత్తం టోటల్ అయింది 60 minutes అంటే 1 hour టైం ఉంటుంది. డొమైన్ నాలెడ్జ్ అంటే వారికి సంబంధించినటువంటి నాలెడ్జ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ కోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది 50 questions ఉంటాయి. 90 minutes అంటే 1.5 hour టైము, 120 minutes విత్ కాంపెన్సేటరీ టైం ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి మాత్రం 2 hours ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సిబిటి ఎగ్జామ్ సెంటర్స్. ఇక్కడ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పైన 85% ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ 5%, పర్సనల్ ఇంటర్వ్యూ
10%. ఓకే, మినిమం పాస్ మార్క్స్ ఇక్కడ ఎంత 40%. ఓకే, నెక్స్ట్ కంపోజిట్ స్కోర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే ఓబీసీ 45% రావాలి కంపల్సరీ. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 40%, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి అయితే 30% రావాలి. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే www.iocl.com లోకి వెళ్ళి అప్లై చేయాలి. శాలరీ వివరాలు చూసినట్టయితే ఇనిషియల్ బేసిక్ పే పర్ మంత్ గ్రేడ్ ఏ పోస్టులకు అయితే 50,000, పే స్కేల్ అయితే 50 to 1,60,000 ఉంటుంది. సో నెక్స్ట్ ఏఓ పోస్టులకు అయితే 40,000, 40 to 1,40,000 ఇక్కడ. ఈఓ పోస్టులకు అయితే 30,000, ఇక్కడ 30 to 1,20,000 వరకు అయితే ఇవ్వబడుతుంది. ఇక్కడ చూసినట్టయితే గ్రేడ్ ఏ పోస్టులకి జనరల్ కేటగిరీలో బాండ్ అమౌంట్ 3 lakhs ఉంటుందండి. 50,000 ఓన్లీ, అంటే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మిగతా క్యాండిడేట్స్కి అయితే 50,000. నెక్స్ట్ గ్రేడ్ ఏఓ ఈఓ పోస్టులకు అయితే 2 lakhs ఉంటుంది. రిమైనింగ్ వారికి అంటే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 35,000 బాండ్ అమౌంట్ పే చేయాలి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.